నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టరు. అండ్ సనాతన కాంక్లో 3rd ఎడిషన్ ఎప్పుడైనా అందరూ అడుగుతూ ఉన్నారు. టైం వచ్చేసింది. March 29th ఆదివారం రోజు మనం హైదరాబాద్లోని కేశవ్ మెమోరియల్ కాలేజీలోని సర్దార్ పటేల్ ఆడిటోరియంలో మనం చేసుకోబోతున్నాం. మార్నింగ్ 8 గంటలకి ప్రారంభమవుతుంది, నైట్ 9 వరకు. చాలా అద్భుతమైనటువంటి వక్తలు రాబోతా ఉన్నారు. సో ఈ కాంక్లేవ్కి రావాలనుకునే వాళ్ళందరూ కూడా కింద ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. తప్పకుండా మనం అక్కడ కలుద్దాం. చాలా గట్టిగా ఈసారి మన ధర్మాన్ని చూపిద్దాం. ప్రపంచానికి దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరిచయం చేసిన అగ్రరాజ్యం అమెరికా నేడు అదే అణ్వాయుధాల నీడలో వణికిపోతుంది. ఒకప్పుడు ఉగ్రదేశాలకు క్షిపణి పరిజ్ఞానాన్ని పరోక్షంగా అందించిన వాషింగ్టన్ ఇప్పుడు తన సొంత గడ్డపైనే బూడిద కుప్పగా మారే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా నిఘా విభాగాధిపతి తులసి గెబ్హార్డ్ విడుదల చేసిన తాజా నివేదిక అంతర్జాతీయ వేదిక మీద పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికా గుండెకాయ లాంటి పెంటగాన్ లక్ష్యంగా పాకిస్తాన్ అడుగులు వేస్తోందా? అగ్రరాజ్యం తన ఉనికిని కాపాడుకోగలదా? అమెరికాను చుట్టుముడుతున్న క్షిపణి వలయం. అమెరికా నిఘా సంస్థలు ఏటా చేసేటటువంటి మదింపు యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ సమావేశంలో తులసి గెబ్హార్డ్ కీలక విషయాలు బయటపెట్టారు. ICBM అంటే పాకిస్తాన్ ఇప్పుడు 5,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లను తయారు చేస్తోంది. ఇవి నేరుగా అమెరికా నేలను, అక్కడి కీలక సైనిక స్థావరాలను తాకగలవు. 2035 నాటికి అమెరికా ఏకంగా 16,000 అణు మిసైళ్ల దాడి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రస్తుతం ఈ ముప్పు 3,000 క్షిపణుల వద్దే ఉన్నది. అంటే రాబోయే 10 ఏళ్లలో ముప్పు 5 రెట్లు పెరగనున్నది. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు కాదని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అధికారికంగా ధృవీకరించిన అంచనాలని ఆమె స్పష్టం చేసింది. భారత్ పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాక్ తన ప్రతాపాన్ని చూపాలని ఉవ్విళ్లూరుతుంది. యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైల్స్. గత నవంబర్లో పాక్ ఒక ప్రమాదకరమైన యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇది భూమిపై మరియు సముద్రంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. 700 కిలోమీటర్ల రేంజ్ గల ఈ మిసైల్ శత్రువుల క్షిపణి రక్షణ వ్యవస్థలను మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను దాటుకొని తక్కువ ఎత్తులో ప్రయాణించి విధ్వంసం సృష్టిస్తుంది. తులసి గెబ్హార్డ్ కేవలం పాక్ గురించే కాదు, ఇతర దేశాల గురించి కూడా హెచ్చరించారు. చైనా అండ్ రష్యా ఈ 2 దేశాల అడ్వాన్స్డ్ ICBMలు అమెరికా క్షిపణులకు ధీటుగా కొన్నిసార్లు వాటిని మించిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా విషయానికి వస్తే కిమ్ జోంగ్ ఉన్ వద్ద ఉన్న $2 బిలియన్ విలువైన క్రిప్టో కరెన్సీని అణ్వాయుధాల తయారీకే వాడుతున్నారని అమెరికా గుర్తించింది. పాకిస్తాన్ లాంగ్ రేంజ్ మిసైళ్లను తయారు చేయడం తమ భద్రతకు ముప్పని భావించిన అమెరికా 2024లోనే కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాక్ ప్రభుత్వ రక్షణ సంస్థ, నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ సహా మరో 3 సంస్థలతో ఏ అమెరికన్ కంపెనీ వ్యాపారం చేయకూడదని ఆంక్షలు విధించింది. ఒకవేళ పాక్ ICBMలను తయారు చేయాలని చూస్తే వాషింగ్టన్ ఆ దేశాన్ని తన అణ్వాయుధ ప్రత్యర్థిగా ప్రకటిస్తుంది. గతంలో ఇరాన్ విషయంలో కూడా అమెరికా ఇదే వ్యూహాన్ని అనుసరించింది. పాక్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారత్ ఇప్పటికే సన్నద్ధమై ఉంది. అగ్ని-5 పాక్ ICBMల తయారీకి ప్రయత్నిస్తుంటే భారత్ దగ్గర ఇప్పటికే 5,000 కిలోమీటర్ల దూరం వెళ్లి శత్రువును తుత్తినీలు చేయగల అగ్ని-5 క్షిపణి ఉన్నది. పాక్ కేవలం 450 కిలోమీటర్ల రేంజ్ గల అబ్దాలీ వెపన్ సిస్టమ్ను ప్రయోగించిన భారత్ అగ్ని-5 సామర్థ్యం ముందు అది చాలా తక్కువ. భారత్ తన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను మరింత ఉధృతం చేసింది. చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందా? చరిత్ర పొడవునా పశ్చిమాసియాను ఒక ప్రయోగశాలగా మార్చుకొని అమెరికా చేసిన హనన యజ్ఞానికి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించే రోజులు దగ్గర పడ్డాయని యుద్ధ నిపుణులు దశాబ్దాలుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అమెరికానే నేర్పిన విద్య ఇప్పుడు అమెరికాకే ముప్పుగా మారింది. తులసి గెబ్హార్డ్ చెప్పినట్టుగా అణ్వాయుధాల ప్రమాదం వర్తమానంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. పాకిస్తాన్ దీర్ఘశ్రేణి మిసైళ్ల తయారీపై అమెరికా అంగీకారం తెలపకపోయినా పాక్ మాత్రం తన కసిని తీర్చుకోవడానికి రహస్యంగా అడుగులు వేస్తూనే ఉంది. ఇది కేవలం అమెరికాకు మాత్రమే కాదు, దక్షిణాసియాలోని భారత్ కూడా పెద్ద సవాలే. శత్రువు క్షిపణి దూరాన్ని పెంచుతుంటే మనం మన రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసుకోవాల్సిన సమయం ఇది. యుద్ధం జరిగితే విజేతలు ఉండరు, కేవలం శ్మశానాలే మిగులుతాయి. కానీ ఆత్మరక్షణ కోసం సిద్ధంగా ఉండటమే ఇప్పుడు ఏ దేశానికైనా ఏకైక మార్గం. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.
ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.